Hi students, welcome to you. In this class, I am going to explain you distance covered by a body during nth second. జనరల్గా చాలామంది nth సెకండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఎవ్రీ వన్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ nth సెకండ్ అండ్ nth n and nth సెకండ్. n seconds. n seconds indicates that total time interval, students. n seconds indicates that total time interval. nth second indicates that a particular period of the time, only that last second వరకే ఇండికేట్ చేస్తుంది అనమాట. n seconds అంటే టోటల్ టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం మనం, ఇలా ఉందండి. A body starts from rest, moving with uniform acceleration. Find the distance during the nth second లేదా during the fifth second అన్నారు అనుకోండి. ఇక్కడ నుండి 1 second, 2 second, 3 seconds, 4 seconds and 5 seconds. టోటల్ టైంలో డిస్టెన్స్ అడిగితే ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. టోటల్ టైంలో ట్రావెల్ అయిన డిస్టెన్స్ అంటే 5 సెకండ్స్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 5 సెకండ్స్ అన్నప్పుడు ఓన్లీ ఫిఫ్త్ సెకండ్లో అడిగితే వీ షుడ్ క్యాలిక్యులేట్ ఓన్లీ దిస్ పార్ట్. ఇదే కదా ఫిఫ్త్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్, ఇది మాత్రమే చెప్తాం. హియర్ 5 సెకండ్స్ మీన్స్ టోటల్, ఈ టోటల్ మొత్తం చెప్తాం. ఫిఫ్త్ సెకండ్ ఇండికేట్స్ దట్ ఓన్లీ దట్ ఫిఫ్త్ సెకండ్, ఓన్లీ దట్ సెకండ్. అలాగే n సెకండ్స్ nth సెకండ్. n సెకండ్స్ మీన్స్ టోటల్ టైంని ఇండికేట్ చేస్తుంది. nth సెకండ్ మీన్స్ ఓన్లీ దట్ nth పార్ట్. సో ఈ డెరివేషన్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ దట్ స్టూడెంట్స్, కన్సిడరింగ్ ఏ బాడీ విచ్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ హ్యావింగ్ ఇనీషియల్ వెలాసిటీ u అండి. ఇనీషియల్ వెలాసిటీ u, మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ a. సో ఫర్ దట్ I drawn a diagram here. For the journey of A to B, for the journey of A to B, a body moves with uniform acceleration. Acceleration is constant. Okay, students? And this total time taken for this journey is n seconds. Total time is n seconds. Last second for this journey, assuming that is c. Last second is nth second, that is only 1 second. This is nth second. What about this journey, students? This time interval between a and c, n minus 1 అండి. n minus 1 అని ఎందుకు తీసుకోవాలంటే టోటల్ 10 అనుకోండి, లాస్ట్ సెకండ్ అనేది ఓన్లీ 1 సెకండ్. ఆ లాస్ట్ సెకండ్ తీసేస్తే రిమైనింగ్ ఏముంటుంది? 10 minus 1 అంటే 9 ఉంటుంది. ఇట్లా రాసుకోవచ్చు అనమాట. సో ఫర్ దిస్ జర్నీ హ్యావింగ్ ఇనీషియల్ వెలాసిటీ u అండి. ఫస్ట్ ముందు మీరు ఇక్కడ రాసుకోవచ్చు. u ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? u అనేది ఇనీషియల్ వెలాసిటీ ఆర్ స్పీడ్ అని కూడా అనుకోవచ్చు, స్ట్రైట్ లైన్ పాతే కాబట్టి. a ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్, దట్ ఈస్ కాన్స్టెంట్. By using the equations of motions, distance traveled by the body from A to C. First I will consider A to B, students. From A to B journey, A to B కనుక తీసుకుంటే using this formula S is equal to ut plus half a t square. S A to B, yes, A to B is equal to u into time interval ఎంత అండి? n seconds plus half a n square. This is equation number 1, assuming that. And students, now again considering that from A to C అండి, from A to C, distance traveled from A to C is equal to u into time interval between these two is n minus 1 plus s plus half a n minus 1 into whole square. Simplify చేద్దాం. Yes, a to c is equal to u of
n minus 1 plus half a of n square minus లేదా ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ n. ఇంకా సింప్లిఫై కదా, దిస్ ఈజ్ un మైనస్ u ప్లస్ హాఫ్ a n స్క్వేర్ ప్లస్ half a into 1 half a minus half into a into 2n students. By simplifying it, 2 get cancelled and the remaining terms are here, un minus u plus half a n square plus half a minus an. Assuming that this is equation number 2 students, then equation number 2 అనుకుందాం. Now we can subtract 2 from 1. We get distance traveled during nth second students. That means I should write here yes C to B, distance traveled from C to B is equal to SAB minus SAC. అంటే టోటల్ డిస్టెన్స్లో నుండి ఏ నుండి సికి ట్రావెల్ అయిన డిస్టెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత సెకండ్ డిస్టెన్స్ వస్తుంది అదే నేను ఇక్కడ రాశాను. దాన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, ఎస్ nth సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏబి అంటే ఇదే కదండి, un plus half a n square మైనస్ దిస్ వాల్యూ రాసుకోండి. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్స్ మొత్తం చేంజ్ అవుతాయి, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. un మైనస్ un ప్లస్ u మైనస్ హాఫ్ a n స్క్వేర్ మైనస్ హాఫ్ a ప్లస్ an students. un and un get cancelled. Half an square, half an square, sorry, not this. Half an square get cancelled. And the remaining terms are here. Sn is equal to u plus an and inka u plus an minus half a. By simplifying it, we should get u plus a of n minus 1 by 2 students. This is the final result. This is the final formula, shortcut relation. అంటే ఎవ్రీ టైం మనం ఇలా టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఏ నుండి సిని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటే లేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈ షార్ట్ కట్, ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం nth సెకండ్, అది ఏదైనా కావచ్చు, దానికి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now I'll take some example after this. I'll take some example. Once see the students. Sn is equal to u plus a of n minus 1 by 2, where u is initial velocity student, a is acceleration, and nth second time interval minus half. Okay students, now I'll take some example. Students, here I will take one example to know clear clarification about distance traveled by a body during nth second and n seconds. Just listen. A body starts from rest having a constant acceleration a is equal to 2 meters per second square. Find the distance traveled by a body during 5 seconds and 5th second. 5 seconds means total time t is equal to 5 seconds. 5th second
n is equal to fifth second. Okay students, now I will take these two differently. S is equal to ut plus half at square. S is equal to ut term 0 because initial velocity 0, half into a2 into phi square. 2 to get cancelled students, that is 25 meters is the total distance travelled. Total distance travelled during 5 seconds is 25 meters students. Here distance in only fifth second, we should write Sy is equal to u plus a of n minus 1 by 2 Sn. Nth second and enta 5 is equal to 0 plus 2 of 5 minus 1 by 2. Taking LCM here, 10 minus 1, 9 by 2, that is equal to 9 meters students. అంటే దీని అర్థం ఏంటి అంటే, జర్నీని కనుక మనం ఇలా రిజ్యూమ్ చేసుకుంటే ఏ టు బి జర్నీలో టోటల్గా ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత అంటే 25 మీటర్స్. ఈ 25 మీటర్స్లో లాస్ట్ 1 సెకండ్ ఉంది చూసారా, ఫిఫ్త్ సెకండ్. ఈ ఫిఫ్త్ సెకండ్ ఒక్క ఫిఫ్త్ సెకండ్లో ఎంత ట్రావెల్ అయింది అంటే 9 మీటర్స్ ట్రావెల్ అయింది. 25లో నుండి 9 సబ్ట్రాక్ట్ చేసేసేయండి, దిస్ ఈజ్ 6, అంటే 16 మీటరు రిమైనింగ్ 4 సెకండ్స్లో ట్రావెల్ అయింది. టోటల్గా ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎంత 25 మీటర్స్ 5 సెకండ్స్లో ట్రావెల్ అయితే, ఓన్లీ ఫిఫ్త్ సెకండ్లో ఎంత ట్రావెల్ అయింది, ఓన్లీ ఫిఫ్త్ సెకండ్లో 9 మీటర్స్ ట్రావెల్ అయింది. అంటే మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే, ఓన్లీ ఫిఫ్త్ సెకండ్లో ట్రావెల్ అయిన డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎంత, ఇదిగోండి ఈ రిలేషన్ తీసుకుంటాం మనం. అలా కాకుండా టోటల్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ నేర్పించాడు, ఇది S is equal to ut plus half at square. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.